ఎమ్మెల్యే కొంతకాలం నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చివరి నిమిషం వరకు ఆశగానే ఎదురుచూశారు. జిల్లాలో కూడా అనేక మంది ఆయనకి మంత్రివర్గంలో చోటు ఖాయమని భావించారు. అయితే ఆ ఎమ్మెల్యేతో సహా అందరి అంచనాలు తప్పాయి. కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో ఆయన కూసింత అలక వహిస్తున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యకలాపాల్లో కనిపిస్తున్న మనస్ఫూర్తిగా పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు. అయితే ఇటీవల కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా ఆ ఎమ్మెల్యేకి పాజిటివ్ సిగ్నల్స్ కూడా వచ్చాయట. అందుకే ఆయన ధీమాగా కనిపిస్తున్నారంట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనాభాలో సంఖ్యాబలం పరంగా మొదటి స్థానంలో తూర్పు కాపులుంటారు. తరువాత రెండవ పెద్ద సామాజిక వర్గంగా కాలింగులు, మూడవ పెద్ద సామాజిక వర్గంగా వెలమలున్నారు. జిల్లాలో గెలుపోటములను నిర్ణయించేది ఆ మూడు సామాజిక వర్గాలే. ఆ లెక్కలతో కాలింగ వర్గానికి చెందిన ఆమదాల వలస ఎమ్మెల్యే మాజీ విప్ కూన రవికుమార్ తనకు మొదటి విడతలోనే మంత్రి పదవి దక్కుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. కూన రవి 2014లో కూటమి ప్రభుత్వంలో విప్గా పనిచేశారు. 2024 ఎన్నికల్లో మాజీ స్పీకర్ తమ్మినేనిని 35,000 ఓట్ల మెజార్టీతో ఘోరంగా ఓడించారు. అంతేకాదు ఎన్నికలకు ముందు వరకు శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డారు. అయినా కూన రవికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంపై ఆ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. గతంలో రవికి ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించారని, ఈసారి మరింత ఉన్నత పదవి లభిస్తుందని, కేబినెట్లో స్థానం దక్కుతుందని వారంతా ఆశపడితే చివరకు పదవే లేకుండా పోవటం వారికి, వారి అనుయాయులకు, కార్యకర్తలకు మింగుడు పడటం లేదట. చివరకు విప్ అయినా దక్కుతుందని నిన్న మొన్నటి వరకు ఎదురు చూశారు. అది కూడా దక్కకపోవటం ఆ సామాజిక వర్గాన్ని మరింత ఆగ్రహానికి గురిచేసిందంటున్నారు. టీడీపీ అధిష్టానం మంత్రివర్గాన్ని ప్రకటించిన మరునాడే కళింగ సామాజిక వర్గ పెద్దలు జిల్లా కేంద్రంలో సమావేశమై బహిరంగంగానే తమ నిరసన గళాన్ని వినిపించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గ కూర్పులో కాలింగులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. జిల్లాకు చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా జరిగిన ర్యాలీకి, అనంతరం ఇద్దరు మంత్రులకు జరిగిన అభినందన సభకు కూన రవి దూరంగా ఉన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు నిర్వహించిన తొలి సమీక్షా సమావేశానికి సైతం ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. ఆయా కార్యక్రమాలకు రాకపోవటానికి కారణాలు ఏవైనప్పటికీ రవి గైర్హాజరు అప్పట్లో మాత్రం జిల్లాలో కొంత చర్చకు దారితీసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి కూన రవికుమార్ తొలిసారి జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వర్గం పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేసింది. విశాఖ ఎయిర్పోర్టు నుంచి శ్రీకాకుళం మీదుగా ఆమదాల వలస వరకు భారీ ర్యాలీని నిర్వహించి రవికుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా జరుగుతోన్న పరిణామాలతో జిల్లా పార్టీలో ఏదో జరుగుతోందన్న చర్చకు తెరలిపాయి. ఇంతలోనే కూన రవికుమార్ మరో అడుగు ముందుకేసి తనకు గన్మెన్ అవసరం లేదని తిప్పి పంపి బాంబ్ పేల్చారు. ప్రజలతో మమేకమవుతూ సింపుల్ గా ఉండటమే తనకిష్టమని స్పష్టం చేశారు. గతంలో తాను విప్గా ఉన్నప్పుడు కూడా గన్మెన్ వద్దనుకున్నప్పటికీ విప్ హోదాలో ఉండడంతో అప్పుడు గన్మెన్ మెయింటైన్ చేయక తప్పలేదని ప్రకటించారు. గన్మెన్ను తిరస్కరించడం ద్వారా కూన రవికుమార్ మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిని వెళ్లగక్కారన్న అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీ పట్ల విధేయత, సీనియారిటీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా జిల్లాలో అచ్చెన్నాయుడుతో పాటు తనకు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కుతుందని రవికుమార్ భావించారు. పైగా కేంద్ర కేబినెట్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కటంతో రాష్ట్ర కేబినెట్లో జిల్లా నుంచి మొదటి ప్రాధాన్యత ఉంటుందని భావించారు. అయితే అచ్చెన్నాయుడికే మంత్రి పదవి ఇస్తూ జిల్లాలో కింజరాపు కుటుంబానికే పెద్దపీట వేశారు చంద్రబాబు. అటు కేంద్ర కేబినెట్లో, ఇటు రాష్ట్ర కేబినెట్లో ఒకే కుటుంబానికి చెందిన అబ్బాయి, బాబాయిలకు ప్రాధాన్యత ఇవ్వటంతో కూన రవి అసంతృప్తితో కనిపించారు. అయితే లేటెస్ట్ గా కూన రవి మళ్లీ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలకు ధీటైన బదులిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ల సారథ్యంలో
ఏపీ అభివృద్ధి విషయంలో పరుగులు తీస్తోందని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం గతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. ఆయనలో అంత మార్పుకి కారణం మంత్రివర్గంలో మార్పులుంటాయన్న ప్రచారమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఏడాది మధ్యలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏడాది పూర్తయిన తరువాత ప్రోగ్రెస్ రిపోర్టు చూసి కేబినెట్లో కొంతమందిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటే ఖచ్చితంగా కూన రవికుమార్కి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆయనకు కూడా అధిష్టానం నుంచి ఆ దిశగా సానుకూల సంకేతాలొచ్చాయని అనుచరవర్గమంటోంది. అందుకే రవికుమార్ అలకవీడి అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారట. ఇక శ్రీకాకుళం జిల్లాకు ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి పదవి దక్కాయి. అయితే ఈ రెండూ ఒకే కుటుంబానికిచ్చారు అన్న విమర్శలున్నాయి. మరో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాళింగులకు మంత్రివర్గంలో స్థానం లేదు అన్న అసంతృప్తి ఉంది. ఆ లోటు భర్తీ చేయడానికి కూనను కేబినెట్లోకి తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది. కూన రవికుమార్కు శ్రీకాకుళం జిల్లాపై మంచి పట్టుంది. జిల్లాలోని ప్రతి మండలంపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. జిల్లాకు చెందిన సమీక్షా సమావేశాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులకు కూడా తెలియని సమాచారాన్ని ఆయన అనర్గళంగా మాట్లాడారు. జనరల్గా శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా, లేకపోతే గణిత మైగ్రేషన్ వరల్డ్ ప్రపంచంలో చూసినా ఎక్కడ చూసినా మైగ్రేషన్ అనేది ఇన్విటబుల్. మైగ్రేషన్ లేకుండా ఎప్పుడూ కూడా ఆ మిళితం అనేది రాదు. కంపల్సరీగా ఒకే దగ్గర కానీ మంచినీళ్ళు అయినా సరే స్టాగ్నేట్ అయితే మురికి నీళ్ళు. కాబట్టి ఎప్పుడూ కూడా మైగ్రేషన్స్ ప్రోత్సహించాలి. మిగిలినెస్ వచ్చినప్పుడే ఎక్స్పోజర్స్ వస్తుంది. ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి వనరులు అయితే ఉన్నాయి. మనం ఇప్పటికీ మన జిల్లాలో 4 రంగాల్లో మనం వెనుకబడి. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా రవికుమార్కు మంచి అవగాహన ఉంది. మరోవైపు ఆమదాల వలస నియోజకవర్గంలో కూడా నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారనే మంచి అభిప్రాయం కూడా ఆయనపై ఉంది. సొంత మేనమామ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని ఎదిరించి పార్టీ కోసం అనేక కష్టాలు పడ్డారనే సానుభూతి కూడా కూన రవికుమార్పై ఉందనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈసారి తమ నాయకుడికి అమాత్యయోగం ఖాయమని ఆయన అనుచర వర్గం ఇప్పటి నుంచే ఖుషి అయిపోతోంది. For more videos like this, subscribe Big TV channel.